నమస్తే, మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా. ఈరోజు కడప జిల్లా వెల్టూరు దగ్గర ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారి దగ్గర అయితే ఉన్నాం. ఈయన ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా నువ్వుల సాగు అయితే చేస్తూ ఉంటారు. ఈ నువ్వుల సాగుని హార్వెస్టింగ్ చేసుకునే విధానం ఏంటంటే కూలీలు కోసిన తర్వాత వాటిని ఒక చోటకి తీసుకొచ్చి పోగుగా వేసి ఆడిన తర్వాత అయితే మాత్రం నొచ్చుకుని అప్పుడు నువ్వులు తీసుకుంటారు అనమాట. దీనికి మొత్తానికి అయితే రైతులకైతే అధికంగా ఖర్చు వస్తుంది. అదీగాక నువ్వుల సాగు టయానికి ఒక టైం అంటే ఆ టయానికి మాత్రమే కటింగ్ అయితే కోయాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే ఆ నువ్వులన్నీ కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట నేల మీద. ఇలా నారాయణ రెడ్డి గారు అయితే మాత్రం ఆ సాగు చేస్తున్న క్రమంలో ఆయనకి ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నట్టుందో తనకు తాను ఈ నువ్వుల హార్వెస్టర్ అయితే మాత్రం తయారు చేశారు. అసలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, అసలు ఎలా తయారు చేశారు, పూర్తి విశ్లేషణ అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా. ఇప్పుడు మనం నారాయణ రెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం నారాయణ రెడ్డి గారు. సార్, ప్రధానంగా ఈ నువ్వుల సాగు అనేది మీ ఏరియాలో కడప జిల్లాలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ నువ్వుల సాగుకి మీరు అసలు ఈ హార్వెస్టర్ని ఎప్పుడు తయారు చేశారు, అసలు ఇప్పటి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది తయారు చేయాలని? నువ్వుల పంట కోత యంత్రం తయారు చేయడానికి 2017 సంవత్సరంలో నాకు ఒక అవకాశం వచ్చింది. పంట సొంతంగా నేనే వేసి నాకు సమయానికి కూలీలు దొరక 40-50% నష్టపోయినాను సార్. ఓకే. అప్పుడు దీనికి ఒక మిషన్ మనం రీసెర్చ్ చేసి తయారు చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి 2-3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 2021లో ఫస్ట్ ఈ మిషన్ మనం పంట కోయడానికి తయారు చేసాం సార్. అప్పుడు పూర్తి స్థాయి టెక్నాలజీ లేదు. తర్వాత ఇప్పుడైతే పూర్తి స్థాయి టెక్నాలజీతో మొత్తం ఇదంతా సెన్సార్ బేస్తో నడిచే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ తయారు చేస్తాను. ఓకే. అసలు మీరు మిషన్ తయారు చేయాలంటే దానికి సంబంధించి కొంచెం ఇంజనీరింగ్ నాలెడ్జ్ అయితే కావాలి కదా, అది మీకు ఎలా? ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది సార్. నేను సబ్మర్సిబుల్ మోటార్ల కంపెనీలో పనిచేసేవాడిని సార్. ఓకే. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, లేత్ వర్క్ ఇదంతా నాకు ఐడియా ఉంది సార్. ఓకే. ఆ ఐడియా ఉంది కాబట్టి మేము సొంతంగా ఒక వర్క్ షాప్ కూడా నడుపుతున్నాం సార్ వెల్లటూరులో. ఓకే. మనకు అంత రీసెర్చ్ చేసే వెసులుబాటు ఉంది కాబట్టి చేసాం సార్, లేకపోతే కష్టం. ఓకే. చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొని ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? సార్, సమయం వృధా అయింది తప్ప దీంట్లో నేను మెటీరియల్ నష్టమైంది ఏం లేదు సార్. ఓకే. అసలు ఈ మిషన్ ని ఎలాగూ తయారు చేశారు, అసలు ఫస్ట్ ఎలాంటి వెహికల్ తీసుకున్నారు ఏంటి? ఫస్ట్ ఒక 6 నెలలు అబ్జర్వ్ చేస్తాం సార్. ఏ ట్రాక్టర్ అయితే ఏది ఎట్లా ఉపయోగం ఉంటుంది, మనకి ఏమేమి ఫిట్టింగ్స్ అయితే ఎట్లా ఉంటుందని చెప్పి 6 నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత జాన్ డీర్ కంపెనీ అయితే మనకు సరిపోతుందని చెప్పి ఒక పాత ట్రాక్టర్ కొనుక్కున్నాం సార్. ఓకే. అక్కడ నుంచి మొత్తం ఒక్కొక్కటి పని స్టార్ట్ చేసేది 2-2.5 సంవత్సరం మొత్తం పూర్తి దీని మీద అసలు మొత్తం ఫోకస్ చేశారు. అసలు ఈ మిషన్ ని ఎలాంటి టెక్నాలజీ వాడారు చూపించే ప్రయత్నం అయితే చేద్దామా? ఓకే సార్. ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే దీనికి అంతా కూడా హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి హైడ్రాలిక్స్ వాడారు? హైడ్రాలిక్ సిస్టమ్ లో ఇది వచ్చి ఎలక్ట్రానిక్ సెన్సార్ బేస్ తోటి నడిచేటి ఎలక్ట్రికల్ ఓకే హైడ్రాలిక్ సిస్టమ్ సార్ ఇది. ఓకే. ఇంకా తర్వాత మనం తొట్టి లోపల నువ్వు పంట ఎట్లా అది ఎంత సరి చేసుకుంటుంది అనడానికి చూసుకోవడానికి ఒక మానిటర్ ఇచ్చినాం సార్. ఓకే. కెమెరా ఉంటుంది. ఓకే. మనం రోడ్డు పైన తోలుకోబోయేటప్పుడు కూడా హార్వెస్టర్ కాబట్టి సైడ్ అంతా కనిపించదు సార్. ఓకే. అందుకని వెనకాల కూడా కెమెరా సెట్ చేసింటాం. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఇది అన్ని హార్వెస్టర్లకు ఉన్నటువంటి కటింగ్ టూల్ లానే ఉంది కదా, ఇక్కడ వరకు మటుకు అన్ని ఉండే టెక్నాలజీని సార్. ఇది మనం సొంతంగా డెవలప్మెంట్ చేసింది కదా, అది యాజ్ ఇట్ ఈస్ గా రెడీమేడ్ తీసుకుని ఇక్కడ నుంచి తర్వాత చేసిన టెక్నాలజీ అంతా మంది సార్. ఓకే. ఇంకా ఇప్పుడు మీరు ఏదో అటు వరకు మ్యాన్ పవర్ అసలు లేకుండా వెనకాల వచ్చే దాన్ని కూడా ఎలా చూసేది కదా? అదే సార్, అదే ఇక్కడ మనకు సెన్సార్ బేస్ తోటి నడిచే ఎలక్ట్రికల్ హైడ్రాలిక్ సిస్టమ్ అది. ఓకే. మనకి లోపల చూడడానికి లోపల ఏం కనపడదు సార్, జస్ట్ మనకు నిరుపుకోవడానికి ఒక పళ్ళదంతే మాత్రం ఉంటుంది, అది మాత్రం కనపడుతుంది లోపల. ఓకే. ఇక్కడికైతే అది పళ్ళదంతే మాత్రమే కనపడుతుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు ఇది బాక్స్ ఉంది, హైడ్రాలిక్ మొత్తం ఫుల్ హైడ్రాలిక్ ఇచ్చారు. దీనికి ఎలాంటి హార్స్ పవర్ ట్రాక్టర్ కావాల్సి ఉంటుంది అసలు మీకు? ట్రాక్టర్ వచ్చి జాన్ డీర్ 42 HP కావాలి. ఓన్లీ ఒక జాన్ డీర్ తప్ప ఏది దీనికి వేరే ఏది సెట్ కాదు, ఓన్లీ ఒక జాన్ డీర్ మాత్రమే దీనికి సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని తయారు చేశారు కదా ఫుల్లీ హైడ్రాలిక్, అప్పుడు దీనికి సంబంధించి హైడ్రాలిక్ ఆయిల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు హైడ్రాలిక్ కెపాసిటీ అలాంటివి? హైడ్రాలిక్ కెపాసిటీ మనం కొత్తగా తీసుకునే అవసరం లేదు సార్.
అది ట్రాక్టర్ కు ఉండిన హైడ్రాలిక్ పంపు నుంచే మనం ఉపయోగించుకుంటాము. ఓకే తర్వాత పవర్ వచ్చి పీటీఓ నుంచి తీసుకుంటాము. ఓకే, దీనికి సంబంధించిన టోటల్ పీటీఓ మొత్తం కూడా ఆ వెనకాల ఉన్నటువంటి ఆ 540 పీటీఓ నుంచి మాత్రమే తీసుకుంటారు అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు హార్వెస్టర్తోనూ అలాగే కూలీలు చేసే హార్వెస్టింగ్ మధ్య అసలు తేడా ఏంటి? పంట కోసి కుప్ప వేసిన తర్వాత ఏ కూలీలకు దీనికి ఏం తేడా ఉండదు సార్, మామూలే. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణంలో నూగు పంట సాగు చేసినప్పుడు కూలీలు దొరక్క ఇబ్బంది పడే సమస్యల నుంచి ఈ మిషన్ సమస్య తీరుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మిషన్ ఇప్పుడు ఏ మిషన్ అయినా సరే అరకొర అటువంటి సమస్యలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మిషన్కి మీకు ప్రధానంగా రైతు పొలాల్లో నడిపేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఎక్కువ ఎక్కడన్నా రాళ్ళు ఉండే భూముల్లో పోతే తప్ప కటింగ్ బ్లేడ్ స్టిప్ బ్లేడ్ పోతుంది తప్ప వేరే బాగుండే రాళ్ళు లేని భూముల్లో అయితే ఏం సమస్య ఉండదు. ఓకే, సుమారు ఒక గంటకి ఎంత హార్వెస్టింగ్ చేయగలిగింది సార్? పంట పెరిగిన బలాన్ని బట్టి సార్, కొన్నేమో అర్ధ గంటలో ఎకరా అయిపోయి ఉన్నాయి, కొన్ని గంట 15 నిమిషాలు పట్టేటి కూడా కొన్ని భూములు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎక్కువగా దీన్ని నడపడానికి ఎలాంటి టెక్నికల్ డ్రైవర్ కావాలి? హార్వెస్టింగ్ ఏ హార్వెస్టర్ తోలే డ్రైవర్ అయినా, ఏ హార్వెస్టర్ తోలేవాళ్ళని దీన్ని తోలగలరు సార్. ఓకే, ఆ హార్వెస్టర్ తో పోల్చుకుంటే ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. ఓకే, ఎందుకంటే ట్రాక్టర్ ఇంకా మీరు ఏమైనా దీంట్లో మాడిఫై చేయాలనుకుంటున్నారు? ఇంకా మనకు తెలిసి ఇది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసిన టెక్నాలజీ సార్, ఇంతకన్నా అవసరం లేదు సార్ నువ్వు పంటకు సంబంధించి. ఓకే, దీనికి నువ్వు పంటేనా లేకపోతే ఇంకా వేరే పంటలు కూడా మనం హార్వెస్టింగ్ చేస్తాం? ఇప్పుడు మన డైరీ ఫార్ములకి గ్రాస్ కట్ చేసుకొని వచ్చి అక్కడ వచ్చి చేపర్ బిగిస్తాం సార్. ఓకే, అంటే ఒకే మనిషి 50-60 ఆవులు కానీ ఎనుములు పెట్టుకున్నా కూడా ఒకే మనిషి గ్రాస్ కోసుకొని వచ్చి వేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు మిషన్ ఎవరికైనా తయారు చేసి ఇచ్చారా సార్? చేసాం సార్, తయారు చేసి ఇచ్చినాము. పోయిన సంవత్సరం కూడా చేసాం. ఈ సంవత్సరం జనవరిలోనే 4 మిషన్లు తయారు చేసి ఇచ్చాం. ఓకే, 4 మిషన్లు తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తూ ఇప్పుడు ఇంకా ఏమన్నా మీకు ఈ మిషన్ల గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా లేకపోతే ఏమన్నా తయారు చేయించుకోవాలనుకున్నప్పుడు మనం చూస్తే ఎక్కడన్నా అరకొరగానే మీది ఒకటే నాకు కనిపించింది కాబట్టి, అలాగే ఇది ఆల్మోస్ట్ లేదు కాబట్టి ఎవరైనా రైతులకు కావాలంటే మరి ఎలా సార్? ఎవరైనా రైతులు కావాలంటే మనం డైరెక్ట్ లేదంటే ఫోన్లు చేసి అడుగుతారు, లేదంటే ఒకసారి మిషన్ కోసేటప్పుడు ఎట్లా ఉంది పనితనం అని చూసి కూడా కొందరు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ పనితనం అంటే ఎప్పుడు నువ్వు ఉండదు కదా, ఇప్పుడు నువ్వు ఎంతకాలం ఉంటుంది హార్వెస్టింగ్ చేసే టైం? ఇప్పుడు మన ఏరియాలో 4 నెలలు నువ్వు పంట ఉంటుంది సార్. ఏదో చుట్టూ సరౌండింగ్ ఒక 20 కిలోమీటర్ సరౌండింగ్ లో ఎప్పుడో. ఓకే సార్, ఇప్పుడు నువ్వు పంట అయిపోద్ది, మిషన్ ఖాళీ ఉంచుకుని ఇప్పుడు మనం డైరీ ఫార్మ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. గ్రాస్ కట్ చేసుకొని వచ్చి ఒకేసారి చేపర్ బిగించుకుంటే అది కూడా సార్ 2 విధాలు కూడా మనకి ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా ఇది మినుము పెసర పంటలకు ఏమన్నా తయారు చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? దానికి సంబంధించి ఒక స్పెషల్ గా డిజైన్ చేసుకోవాల్సింది సార్, చాలా మంది అడుగుతున్నారు. ఓకే, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదా, పెద్ద పెద్ద హార్వెస్టర్లు అన్ని లక్షలు 25 లక్షలు 30 లక్షలు పెట్టి కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఒక మాదిరిగా ఒక రైతు ఉన్నాడంటే మీరు చెప్పే సుమారు ఇప్పుడు ఇది ఎంత ఉండొచ్చు? ఇది ట్రాక్టర్ తోటి ఒక 12 లక్షలు 13 లక్షలు అవుతుంది. ఓకే, ట్రాక్టర్ కూడా మీ రైతే తీసుకోవాలి? ట్రాక్టర్ రైతు తెచ్చుకుంటాడు సార్, మనం వర్క్ షాప్ లో ఈ హార్వెస్టర్ సంబంధించి మాత్రం బిగిస్తాం. ఓకే సార్, అప్పుడు మినుము కూడా త్వరలో ఏమన్నా తీసుకురాబోతున్నారు? మినుము పెసర తర్వాత మొక్కజొన్న పైన కూడా ఈ చామంతి పువ్వులు కోయడానికి కొన్ని రీసెర్చ్ చేస్తున్నాం సార్. ఓకే, తొందరలో మనం అది కూడా పూర్తి చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్స్ అయితే ఉంది. అవుతున్నాయి సార్. నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు నిరుద్యోగ యువత అయితే ఎక్కువగా ఉన్నారు ఎక్కడ చూసినా సరే, వాళ్ళు అరకొరగా ట్రాక్టర్లు తోలుకోవడం కానీ ఇలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకు. మంచి ఉపయోగంగా ఉంటుంది సార్. వాళ్ళు తీసుకొని పోతే సంవత్సరంలో ఎక్కడో ఒకసారి నువ్వు పంట కోసేది ఉంటుంది, దీనిపైన ఉపాధి పొందొచ్చు సార్ ఎవరైనా. ఓకే సార్, ఇప్పుడు ఇది సుమారు ఒక ఎకరానికి లేదా ఒక గంటకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడు 3000 తీసుకుంటాం సార్. ఓకే, దానికి ముందైతే 2000 తీసుకునే వాళ్ళం. అంటే అప్పుడు ఇంత పూర్తి స్థాయిలో టెక్నాలజీ డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు పూర్తి స్థాయితో కూడుకున్న టెక్నాలజీ సార్ ఇది. అప్పుడు 3000 తీసుకున్నాం. ఓకే, గంట 3000. సుమారు ఇది ఎన్నింటి కానీ స్టార్ట్ చేసి ఎన్నింటి దాకా వర్క్ చేసుకోవచ్చు? ఇది మనం పంట కోసుకుంటే రైతుల అవసరాన్ని బట్టి సార్. ఒకసారి ఏమో రోజుకు 15 గంటలు చేస్తాం, ఒక రోజు 10 గంటలు చేస్తాము. ఇంకా మరి అత్యవసరమైనట్టు రోజు 20 గంటలు కూడా తోలాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక దాని మీద డబుల్ డ్రైవర్ అయినా సింగిల్ డ్రైవర్ అయినా ఎక్కువ పంట ఎక్కువ టైం ఇంకోవాలంటే డబుల్ డ్రైవర్ కంపల్సరీ. ఒక డ్రైవర్ అయితే 9 గంటలు 10 గంటలు తోలగాలి. ఓకే సార్, దీంట్లో ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ కోసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. ఒక్కొక్క పంట
ఏ నెల ఎట్లా కోయాలనేది కూడా కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకే. కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని ఎట్లా దాని గురించి. మీ దగ్గర మిషన్ తీసుకునే వాళ్ళకి ఏమన్నా చెప్తారా, ఎలా చేయాలి, ఎలా హార్వెస్టింగ్ చేయాలి, మెయిన్ రిపేర్లు ఎలా చేసుకోవాలి అని? అవును సార్. చిన్న చిన్న రిపేర్లు ఎట్లా చేసుకోవాల్సినది మనమే మన వర్క్ షాప్ లో కొన్ని సలహాలు సూచనలు వాళ్ళకి ఇస్తాం సార్. ఓకే, ఇచ్చిన తర్వాత మీరు ఇస్తారు. అవును. ఇప్పుడు సపోజ్ ఒక మిషన్ ఆర్డర్ ఇస్తే ఎన్ని నెలల్లోపు మీరు తయారు చేసి ఇవ్వగలరు? ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక 4 నెలలు 5 నెలలు టైం తీసుకుంటాం. ఓకే, 4 నెలలు 5 నెలలు. వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చి ఇస్తే 4-5 నెలల్లో మనం మిషన్ తయారు చేస్తాం. ట్రాక్టర్ అయితే కంపల్సరీ రైతు ఇవ్వాలి. అవును సార్. ట్రాక్టర్ ఖచ్చితంగా మన కాడికి వస్తేనే మనం పని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే సార్, అంటే దాని మెజర్మెంట్ని బట్టి మీరు డిజైన్ చేస్తారు. ఇది మన నారాయణ రెడ్డి గారు అయితే మాత్రం ఈ నువ్వుల అనే హార్వెస్టింగ్ చేసిన మిషన్ అయితే కనిపెట్టారు. ఈ ఏరియాలో అయితే మాత్రం ఎక్కువ నువ్వులు సాగు చేస్తున్నారు. రైతులకి కూలీల సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ దాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి ఈ నువ్వుల మిషన్ తయారు చేశారు. ఈ మిషన్ ఒకవేళ కానీ కావాలనుకుంటే మాత్రం ఈ కింద నెంబర్కి కాల్ చేసి అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ A to Z అయితే మాత్రం నారాయణ రెడ్డి గారిని పూర్తిగా అడిగి తెలుసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. మన ఛానల్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి.